సార్ కూడా గట్టి క్లాప్స్. ఎందుకంటే సార్ వినేసి నిన్నొకసారి వినేసి చెప్పాడు, సార్ నేను అంటే సార్ నాకు చాలా పరిచయము, కాకపోతే సార్ నేను అంటే సార్ వాళ్ళ సార్ బిజీ, నేను బిజీ ఉండడం వల్ల ఒక 4-5 years కలవలేదు మళ్ళీ. కాబట్టి సార్ నా గురించి ఈ మధ్యలో అయిన డెవలప్మెంట్ గురించి లేదు. సో నేను వచ్చిన తర్వాత చెప్పారు, సార్ మీరు చాలా మెచ్యూర్ అయ్యారండి. సో నిజంగానే ఈ సబ్జెక్ట్ కాబట్టి ఐ వాంట్ టేక్ టు పీపుల్ అన్నారు. సో అంత హార్ట్ కూడా చాలా మంచి హార్ట్ కదండి, 10 మందికి చేయాలన్నది. సో గివింగ్ బిగ్ హ్యాండ్. మన డాక్టర్ సుభాష్ గారికి మళ్ళొకసారి మనం థ్యాంక్స్ చెప్దాం. అంటే 2 days క్లాస్లో అద్భుతమైన విషయాలు మనకు నేర్పించారు. అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా సులభంగా అర్థమై ఉంటుంది బాగా. అంటే అక్యుపంక్చర్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా కొంత అర్థమైన దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చక్కటి రిజల్ట్స్ వస్తాయి తను చెప్పిన దాంట్లో. అని ఎలా అంటే అరటిపండు తొక్కులు తీసి నోట్లో పెట్టినట్టుగా నేర్పించారు. ఎవరు కానీ అలా చెప్పరు. ఒక 100% అలా ఉంది ఒకటి అంటే అలా ఒక 40% 60% దాచేస్తారు. ఎందుకంటే అదొక అడ్వాన్స్డ్ కోర్సులో పెడతారు మళ్ళీ సెకండ్ టైం రావడానికి. కానీ సార్ అలా చేయాలి. మనకు తను చెప్పిన విధంగా మనకు 10 type of థియరీస్ మెథడ్స్ మనకు ఏమేమి నేర్పిస్తానో అవన్నీ అద్భుతంగా నేర్పించారు. సార్ చెప్పిన వాటిలో సీడ్ థెరపీ అండ్ ఒకటి మ్యాగ్నెట్ థెరపీ, అవి 2 యూజ్ చేసుకునే చాలు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏంటంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే అంటే తను అన్నారు, మీరు మా దగ్గరికి రండి, మీ ఫ్యామిలీకి మాత్రం డాక్టర్ కాండి అని చెప్పాడు. ఓకే అంటే తన దగ్గర నేర్చుకునే వాటితో ఫస్ట్ మీ కుటుంబంలో రిజల్ట్స్ తీసుకొని రండి ఫస్ట్, తర్వాత ఒక అదర్స్. మనం డైరెక్ట్ ఈ నేర్చుకున్న తెలివితోని కనుక పోయి క్లినిక్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తే అక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పిన అంత ఈజీగా అర్థం కావాలి అంటే సబ్జెక్ట్లో అనుభవం ఉండాలి. ఆ సబ్జెక్ట్లో అనుభవం అయినప్పుడు మనం క్లినిక్ ఓపెన్ చేసినాం అనుకోండి, నిజానికి ఏంటంటే పాజిటివ్ బదులు నెగిటివ్స్ వస్తాయి. ఓకే ఎలా నెగిటివ్స్ వస్తాయంటే, సార్ చెప్పాడు నేను విన్నాను బాగానే, వాడికి మొఖాలు నొప్పి కదా, ఈ సైడ్ మొఖాలు నొప్పి కదా అని చెప్పేసి ఈ ఇయర్కు వేసాడు అనుకో, అప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్ని నెగిటివ్స్. ఎందుకంటే అంత ఈజీగా సబ్జెక్ట్ అర్థం కావాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేయాలి, ఇంట్లో చేయాలి ఫస్ట్, మన పెద్దవాళ్ళకి మన పిల్లలకి వాళ్ళకి. ఓకే ఇంట్లో అంటారు ఏంటి పోయి వచ్చినా ఒకటే ఒత్తులు మొదలు పెట్టారు, మొత్తాలు మాత్రం చేయదు. సరే ఏం సార్ చెప్పినట్టుగా చిన్నగా సీడ్స్ని మాత్రం అప్లై చేస్తూ మన కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంటి పక్క వాళ్ళకి అలా 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 నైబర్స్ అలా చేసుకుంటూ వస్తాం కొద్దిగా ముందుకెళ్ళండి. కానీ సార్ దగ్గర ఇంత బాగా చెప్పాడు సబ్జెక్ట్, నాకు ఆల్రెడీ సార్ చెప్తే ఇంత ఒక్కటి తెలిసినా కానీ అలా నాకు కొన్ని తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను ఈరోజు. ఇంత చిన్న సబ్జెక్ట్ అయినా నేను అంత పెద్ద డెప్త్లోకి వెళ్ళి నేర్చుకున్నా. దగ్గర నేను 4 years నుంచి చేస్తున్నాను. నాది ఆల్రెడీ MD అక్యుపంక్చర్ కంప్లీటెడ్. ఓకే అక్యుప్రెషర్ కంప్లీటెడ్, సుజోక్ అక్యుపంక్చర్ ఆల్సో కంప్లీటెడ్. బట్ మళ్ళీ నేను ఎందుకు వచ్చాను, ఈ బేసిక్లో ఎందుకు నేర్చుకున్నానంటే తన దగ్గర కొన్ని మెథడ్స్ చెప్పారు, చాలా ఎక్సలెంట్ రెస్టెంట్ యాంకిల్ థెరపీ. యాక్చువల్గా ఏంటంటే అది తెలిసిన వాళ్ళకి చాలా అద్భుతమైన చికిత్స. సార్ అన్నారు జపాన్లో చాలా అద్భుతంగా చేస్తారు ఆ చికిత్స, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నారు. జపాన్ వాడు మనకంటే మామూలు తెలియపెట్టాడు, అద్భుతంగా తెలియపెట్టాడు. చిన్న పిల్లోడు కూడా వాడు ఓన్గా టెక్నికల్స్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. వాడే అలాంటి థెరపీ చేస్తున్నప్పుడు ఇండియాలో అంత మంచి సబ్జెక్ట్ని తీసుకొచ్చి మనకు రిలీజ్ చేశారు సార్. ఇక్కడ అది చెప్పారండి, అదొక్క థెరపీ చెప్పి 10,000 తీసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఒక్కటే గమనించాలి, సారు ఎప్పుడు ప్రతిసారి ఆ పదాన్ని ఒత్తి పెడుతూ చెప్తున్నాడు. ఏమని, మన బాడీలో ఐరన్ ఉంటుంది అని, అంటే మన బ్లడ్ కాంటెంట్లో ఐరన్ ఉంటుంది, మస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. ఓకే మరి ఐరన్ ఏ విధంగా ఎనర్జీస్ని పాజిటివ్ ఎనర్జీని తీసుకొని మనకు ఎలాగ రిలీజ్ చేస్తుంది అనడానికి అది ముఖ్య కారణం. అంటే ఆ మ్యాగ్నెటిక్ థెరపీలో 100% రిజల్ట్ ఉంటుంది. అదే సీడీ పెడితే లేట్గా వస్తుందేమో రిజల్ట్, కానీ మ్యాగ్నెట్ చాలా పాజిటివ్ ఉంటుంది, ఇమ్మీడియట్ రియాక్షన్స్ కనపడతాయి. ఓకే అది యూజ్ చేయండి బాగా, రెస్టెంట్ యాంకిల్ థెరపీ యూజ్ చేయండి. సేమ్ టైం మనకు ఈ మన సీడ్స్ ఇచ్చారు సార్ అద్భుతంగా, అది కూడా యూజ్ చేయండి. ఈవెన్ మీకు సార్ చెప్తున్నారు, నేను చిన్న సీక్రెట్ గురించి చెప్తాను. సార్ కిడ్నీస్ గురించి చెప్పారు, చాలా ఇంపార్టెంట్ కిడ్నీస్, సేమ్ టైం హార్ట్ కూడా. అది వెరీ సింపుల్. నేను నేర్చుకున్నప్పుడు సుజోక్లో నాకు చెప్పాడు, ఏమని కరెస్పాండెన్స్ సిస్టమ్ ఉంది, ఇన్సెక్ట్ సిస్టమ్ ఉంది, ప్లస్ యానిమల్ సిస్టమ్ ఉంది. చెప్పాడు అయిపోయింది. తర్వాత ఉంది అని తెలుసు కానీ ఇంకా దాని తర్వాత ఏంటో మనకు చెప్పలేతాను. మళ్ళీ ఏం చేశాడు, సీడ్స్ ఇలా వేయాలని అని చెప్పి నేర్పించాడు. అయిపోయింది. ఎన్నిసార్లు అనుకుంటుంది యానిమల్ సిస్టమ్లో ఎలా చేయాలి, ఇన్సెక్ట్ సిస్టమ్లో ఎలా చేయాలి, అద్భుతంగా నేర్పించారు మనకు సుభాష్ గారు. జస్ట్ సింపుల్ ఫింగర్ తీసుకొని 2 parts చేసి 2 segments ఉంటాయండి. ఈ సెగ్మెంట్లో ఓన్లీ 2 organs ఇన్వాల్వ్మెంట్, హార్ట్ అండ్
ఏంటిది లంగ్స్, ఓకే, కింద టోటల్ అబ్డోమిన్ అవన్నీ వచ్చినాయి. ఎనీ అబ్డోమిన్ పెయిన్ బిలో డయాఫ్రామ్ వేసేసేయండి, ఇంత చిన్నగా తీసేసుకున్నాం. కడుపు నొప్పి కానీ ఏ నొప్పి అనేది రాని లోపల మొత్తంలో ఒక్కటి వేసేసేది. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఏమీ అర్థమవుతుంది, అవసరం లేదు, వేసేసేయండి. దానివల్ల నష్టం ఏం లేదు. ప్యాంక్రెటిక్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, సేమ్ టైం లివర్ అవుతుంది, స్పీన్ కూడా అవుతుంది. ఇంకా 3 ఆర్గన్స్ యాక్టివేట్ అవుతుంది, సేమ్ టైం స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే మనకు తెలియకపోయినా ఆ సీడ్స్ ఇస్తే అన్ని విధాలు పనిచేస్తుంది. సేమ్ టైం గ్యాస్ ప్రాబ్లం మొత్తం పోతుంది. అన్ని రోగాలకు మూలం కాన్స్టిపేషన్. ఎప్పుడైతే అది పోద్దో అప్పుడు మనం హాయిగా ఉంటాం. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? కాన్స్టిపేషన్. అందుకే అంటారు ఇది సాఫ్ట్వేర్ రోగాలు లేవు, ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్ని రోగాలు. చాలా అద్భుతంగా నేర్పించాడు సింగిల్ ఫింగర్లో. అదొక్క చాలా ఈ ఒక్క ఫింగర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ బతకొచ్చు. ఓకే, ఈ ఒక్క ఫింగర్లోనే అన్నీ చేయొచ్చు. సేమ్ దీని కూడా చెప్పాడు సార్. ఈ కాళ్ళు చేతులు నిదానంగా సీజ్ చేసుకున్నాం. క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సుభాష్ గారు. అంటే నా తారీఫ్ నేను కాదండి, సార్ అంత సీనియర్ ఉండి సభాముఖం చెప్పినట్టే ఎంత తను ఆ సబ్జెక్ట్ని ఆస్వాదించారు. మీరు కొత్త వాళ్ళు కాబట్టి అంత ఆస్వాదించకపోవచ్చు. ఇట్లా ట్రేడ్ సీక్రెట్స్ ఈ రేట్లో ఎవరు రిలీజ్ చేయరండి. ఆయన మళ్ళీ దాన్ని నొక్కి చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్.